నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజా సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం వద్దు। జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతలకు తనదైన శైలితో శుభాకాంక్షలు తెలిపిన చీరాల స్వర్ణకారులు। 3 గ్రామాల్లో చెస్ బోర్డు తయారు చేసిన ఔరా అనిపిస్తున్న వాయనం। జిల్లాలోని బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజం మండలం అంతర్గతంగా విస్తరించి ఉన్న కుందేరు పరిస్థితి ఎలా ఉంది? కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? బతికి చెడిన కుందేరు వాగు వ్యధ। నవ్య న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై కలెక్టర్ ఫిర్యాదులను అందుకున్నారు। జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం అలసత్వం చూపినా సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హెచ్చరించారు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై కలెక్టర్ ఫిర్యాదులను అందుకున్నారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 200 వినతులు అందగా పలు సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిశీలించగా మిగిలిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్షలో బాపట్ల జిల్లా 19వ స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు। ఇది జిల్లా అధికారుల పనితీరుకు ప్రతిబింబమని వ్యాఖ్యానించారు। ఇకపై ప్రజలతో మర్యాదగా వ్యవహరించి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు। రాబోయే సమీక్షలో జిల్లా స్థానం మెరుగుపడకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించబోమని, తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు। 21వ తారీఖు మా ఊరోడు ఒకడు అసలు వాడికి ఏమొచ్చాడు, భూమి లేని వాడు ఏం పెట్టాడు, డ్రైనేజీలో తూములు ఉన్నాయి తీసేయండి అని ఏఈ గారు ప్రాబ్లం లేదు, అది నాకు సునీత చెప్పింది, మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి లేదు నువ్వు చెప్పావు కదా ఇదంతా ప్రాబ్లం లేదు, అతనిదే తప్పని చెప్పింది। మాకు ఆయకట్టు ఉంది సార్, మీరు తహసీల్దార్ గారికి మీరు రాసి మా ఆయకట్టుకి న్యాయం చేయండి। ఎందుకు అడ్డం వేశారు మరి? పైపులు ఎందుకు అడ్డం పెట్టారు? మరి అవి కట్టుకుంటేనే కదా సార్ మాకు పైకి నీళ్ళు వచ్చి ఎక్కేది। వాడికి ఏం ప్రాబ్లం లేదా? డ్రైన్ వచ్చినప్పుడు తీసేస్తాం, అవసరమైనప్పుడు కట్టుకుంటాం, పక్కకు పెట్టేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి। ఇంకా ఉన్నారు అందరు రాలేక అందరు పనులు మానేసి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మరి నాట్లు పడుతున్నాయా? ఇప్పుడు నాట్లు పడుతున్నాయా? ఏదో సార్ నీళ్ళు చల్లుతున్నాయి, డాక్టర్లతో ఎదబెట్టి నిన్న వర్షం పడకపోతే అన్నేం అయ్యే వాళ్ళమే, వర్షం పడింది, నీళ్లు సరిపోతున్నాయా? సరిపోతున్నాయి సార్। కోర్టుకి వేసాడండి, అయినా కానీ సరే కోర్టుకి ఆయన వచ్చాడు, మాకు చాలా చేశాడు, కమిషనర్ గారు కూడా, గుడి కమిషనర్ గారు మాకు మంచి చేసి వచ్చారు। ఏసీ ఎండోమెంట్ పెట్టి ఇది చదివి ఆల్రెడీ కోర్టులో వేశాడు, మనం వీళ్ళకేం హెల్ప్ చేయగలుగుతామని చూసి నాకు మాట్లాడండి, నాకు చెప్పండి ఇప్పుడే। మేము అందరం కలిసి సంఘాలు వేసుకొని ఏదో చేసుకుంటున్నాం। రైట్ అండి। ఫిడే మహిళలు చెస్ ప్రపంచ కప్ పోటీలో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్కు ఓ స్వర్ణకారుడు తనదైన కళా నైపుణ్యంతో వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు। తన వృత్తితో పాటుగా అపారమైన దేశభక్తి, క్రీడల పట్ల ఆసక్తి కలిగిన స్వర్ణకారుడు ఇప్పటికే అనేక సార్లు తన నూతన ఆలోచనలకు రూపం పోస్తూ అతి సూక్ష్మమైన కళాఖండాలను తీర్చిదిద్దుతూ ఔరా అనిపించాడు। ఫిడే మహిళలు చెస్ ప్రపంచ కప్ పోటీలో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్కు ఓ స్వర్ణకారుడు తనదైన కళా నైపుణ్యంతో వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు। తన వృత్తితో పాటుగా అపారమైన దేశభక్తి, క్రీడల పట్ల ఆసక్తి కలిగిన స్వర్ణకారుడు ఇప్పటికే అనేక సార్లు తన నూతన ఆలోచనకు రూపం పోస్తూ అతి సూక్ష్మమైన కళాఖండాలను తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్న చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తన వృత్తిని కళగా మలుచుకున్నాడు। వెండి బంగారాన్ని ఉపయోగించి 3 గ్రాములు బరువు 3.3 సెంటీమీటర్లతో అతి సూక్ష్మమైన
చెస్ బోర్డు ను తయారు చేశారు. ఇక బియ్యం గింజ సైజులో రాజు రాణిలను, అదేవిధంగా ఆవు గింజ సైజులో బటులు, గుర్రాలు, ఏనుగులను తయారు చేసి దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా చదరంగం కిట్టు అంతా కేవలం ₹2 కాయిన్ సైజులో ఉండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ ఇద్దరు భారతీయ మహిళలు తలపడడంతో ఇక ఛాంపియన్ కప్ ఇప్పటికే ఇండియా ఖాతాలో పడిపోయింది. తాను తయారు చేసిన సూక్ష్మ చెస్ బోర్డును ఫైనల్ తలపడిన ఇరువురు క్రీడాకారులకు అంకితం చేస్తానని స్వర్ణకారు వెంకటేష్ చెప్పుకొచ్చాడు. గతంలోనూ ఇదే తరహాలో జాతీయ పథకాలు, అమరవీరుల స్తూపాలు, ఆలయాలు, వరల్డ్ కప్ ఇలా అనేక సూక్ష్మ కళారూపాలు తయారు చేసి తన వృత్తి కళా నైపుణ్యంతో పాటుగా దేశంపై తనకున్న ఆదరాభిమానాన్ని అవకాశం వచ్చిన ప్రతిసారి చాటుకుంటున్నాడు. నా పేరు నక్కా వెంకటేష్, మాది చీరాల. నేను స్వర్ణకారు వృత్తి చేస్తూ ఉంటాను. నేను ఉమెన్స్ వరల్డ్ కప్, ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు భారతీయులు ఫైనల్కి చేరడం జరిగింది. మన భారతదేశానికి కప్పు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నా తరపు నుంచి కూడా నా వృత్తితో నాకున్న ఇదితో 3x3 సెంటీమీటర్ సైజులో చెస్ మ్యాటు, అలాగే కాయిన్స్ తయారు చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఉండే పాన్ సైజు 2 మిల్లీమీటర్స్, అతి సూక్ష్మంగా ఉంటాయి ఇవి. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్న కోనేరు హంపి గారు, దివ్యా దేశ్ముఖ్ గారు మన భారతదేశం తరఫున ఫైనల్కి వెళ్ళినందుకు గర్విస్తున్నాము. అలాగే మన రాష్ట్రం తరఫున కోనేరు హంపి గారు ఆడుతున్నారు కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి కోనేరు హంపి గారు గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. నేను గతంలో కూడా వరల్డ్ కప్పు జరుగుతున్న సమయంలో అతి సూక్ష్మంగా వరల్డ్ కప్పు, క్రికెట్ బ్యాటు, బాలు, స్టెమ్స్, గ్లౌజులు, హెల్మెట్ తయారు చేయడం జరిగింది. అలాగే విజయస్తూపం 75 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విజయస్తూపం తయారు చేశాను. అలాగే గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ప్రతిమ, రాట్నము, స్వచ్ఛ భారత్కి సంబంధించిన పరికరాలు, ఇలా అనేక రకాలు తయారు చేయడం జరిగింది. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల బీటెక్ విద్యార్థులకు డ్రోన్ డెవలప్మెంట్ యూజింగ్ A1 పై వర్క్ షాప్ ను సోమవారం నుంచి మరో 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఓ సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. వర్క్ షాప్ల నిర్వహణ ద్వారా విద్యార్థుల నైపుణ్యత, ఆలోచన తత్వం, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందుతుందని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు డ్రోన్ డెవలప్మెంట్ యూజింగ్ A1 పై వర్క్ షాప్ ను సోమవారం నుంచి 5 రోజుల పాటు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ లక్ష్మణరావు ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ చెందిన ఆర్డి స్మార్ట్ ఐపీఐటీ రీసెర్చ్ ల్యాబ్స్ సహకారంతో కళాశాల సోమవారం నుంచి శనివారం వరకు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. కాగా ఈ వర్క్ షాప్ లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రోన్ డెవలప్మెంట్ పై అవగాహన పెంపొందించినట్లు తెలిపారు. తయారీ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారని ఈసీ విభాగాధిపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ఇంటరాక్టివ్ వర్క్ షాప్ కు ఆర్డి స్మార్ట్ ఐపీఐటీ రీసెర్చ్ ల్యాబ్ నుంచి వరుణ్ నియాల్, సూర్యప్రకాష్, ప్రశాంత్, చరణ్, ఎస్కే రఫీ, విలియమ్స్ పాల్గొన్నట్టు తెలిపారు. అలాగే ఇంటరాక్టివ్ వర్క్ షాప్ కు డాక్టర్ పి శ్రీనివాసరావు, డాక్టర్ జి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు అండ్ శ్యామల, టి శివలీల, జాన్ కుమార్లు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చీరాల రూరల్ ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి అందించే కొమ్మూరు కెనాల్, స్టోర్పురం, బోయినవారిపాలెం కెనాల్ కాలువల పనితీరును చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులు రమణారెడ్డి, పలువురు నాయకులు పరిశీలించారు. పర్యవేక్షణ లోపం కారణంగా చీరాల రూరల్ ప్రాంతంలోని సాగునీటి కాలువలు, కెనాల్ పనితీరు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షుడు రమణారెడ్డి అన్నారు. చీరాల రూరల్ ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి అందించే కొమ్మూరు కెనాల్, స్టోర్పురం, బోయినవారిపాలెం కెనాల్ కాలువల పనితీరును చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షుడు రమణారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతున్నప్పటికీ నేటికి సాగునీటి కాలువలు, కెనాల్ సౌందర్యీకరణ పనులు చేపట్టలేదన్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాలలో కాలువల్లో పూడిక అలాగే ఉందన్నారు. మరోవైపు కెనాల్స్ పరిస్థితి కూడా అధ్వానంగా మారాయన్నారు. తద్వారా సాగునీరు రైతులకు చేరడం కష్టతరంగా మారుతుందన్నారు. బోయినవారిపాలెం, ఈపురపాలెం, విజయనగర కాలనీ, పేరాల, తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ కింద సుమారు 25,000 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు సకాలంలో సాగునీరు అందించే ప్రక్రియలో ప్రధానమైనటువంటి పూడికతీత పనులు, కెనాల్స్ గేట్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈరోజు స్టువార్ట్పురం కెనాలు కొమ్మూరు కెనాల్లో నుంచి వాటర్ పోయే మార్గాన్ని పరిశీలించడం జరిగినది. ఇక్కడ 4 తలుపులు ఉన్నవి. 4 తలుపులు కూడా పూర్తిగా పాడైపోయి గోతాల నుంచి ఒకటి అసలు పని చేయట్లేదు, 2 మూసేసి ఉన్నాయి. మరి రేపు ఇది ఆగస్టు వచ్చేస్తుంది కాబట్టి మరి 9వ నెల కూడా వస్తుంది, వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. మరి రైతులు మరి ఈ మార్గం ద్వారా నీళ్ళు వెళ్ళాలంటే మరి నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికి కూడా మరి ఈ తలుపులు బాగు చేసి మంచి తలుపులు అమర్చి గోతాలు లేకుండా 4 కెనాలని అమర్చలేదు. మరి ఈ విధంగా ఉండటం వల్ల మరి దీనికి వెళ్ళిన ఆయకట్టు పోయినవారిపాలెం, ఈపురపాలెం, విజయనగర కాలనీ, చీరాల, పేరాల ప్రాంతం వరకు ఇదే కాలం కింద ఆయకట్టులు ఉన్నాయి. అది కాకుండా మరి తోటవారిపాలెం పంపిస్తూ కూడా దీని ద్వారానే మరి అక్కడికి వెళ్ళాల్సింది. తోటవారిపాలెం పంపింగ్ స్కీము ఇవన్నీ కూడా కలిపి సుమారుగా 25,000 ఎకరాల ఆయకట్టు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ జూడి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఎస్పీ ఫిర్యాదులను అందుకున్నారు. అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జూడి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ తుషార్ జూడి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఎస్పీ ఫిర్యాదులను అందుకున్నారు. ఆయా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీసు కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలు మరలా పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీసు అధికారులు ఆదేశించారు. కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 60 అర్జీలను అందినట్టు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, రేపల్లి డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సముదాయంలో సోమవారం రెండా రామకృష్ణారెడ్డి వేణుగోపాల్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఓల్డ్ స్టూడెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పెయింటింగ్ వర్క్ షాప్ ను నిర్వహించారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సముదాయంలో సోమవారం రెండా రామకృష్ణారెడ్డి వేణుగోపాల్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఓల్డ్ స్టూడెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పెయింటింగ్ వర్క్ షాప్ ను నిర్వహించారు. కాగా వర్క్ షాప్ ను హైదరాబాద్ చెందిన కుమారి హౌసిత్ పర్యవేక్షణ నిర్వహించారు. వర్క్ షాప్ లో విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. కాన్వాక్స్ బ్యాగ్స్ పైన యాక్రిలిక్ పెయింటింగ్, చార్ట్స్ పైన వాటర్ కలర్స్ ఉపయోగించి ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ప్రధానోపాధ్యాయులు తలమల దీప్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలు పెంపొందించే ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు హాసిని పండ్ల మొక్కలను నాటారు. కార్యక్రమంలో దశరథం రెడ్డి, గోపాలరెడ్డి, శ్రీమన్నారాయణ, విద్యాధర్, వెంకటరామరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో మన కోసము పిల్లల్ని అన్ని రకాల్లో అందరినీ స్టూడెంట్స్ని అన్ని రకాలుగా డెవలప్ చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అక్కడి నుంచే ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఒక డ్రాయింగ్ సంబంధించి వర్క్ షాప్ పెట్టడం ఏదో కాంపిటీషన్ పెట్టి వచ్చిన వాళ్ళకి ఏదో బాగా రాసిన వేసిన వాళ్ళకి ప్రైజ్ ఇచ్చి వెళ్తుంటారు జనరల్గా ఎక్కడైనా కానీ. అలా కాదు, అసలు దానికి ట్రైనింగే ఇచ్చి ఒక వర్క్ షాప్ పెట్టి ఒక ప్లాన్డ్గా వెల్ ప్లాన్డ్గా 4 అవర్స్లో ఈ వర్క్ షాప్ అంతా కూడా ఫినిష్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసి మరి హైదరాబాద్ నుంచి అందరిని తీసుకొచ్చి వాళ్ళకి మీకు వర్క్షాప్ కండక్ట్ చేసి మీకు డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్పించి మళ్ళీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళే తీసుకొచ్చి మీకు నేర్పించి మిమ్మల్ని స్కిల్ఫుల్గా చేసి మీ అవుట్పుట్ కూడా తీసుకొచ్చి మీకు ప్రైజెస్ ఇచ్చేటువంటి అంత మంచి ప్లాన్ చేసి సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసినటువంటి దశరథరామరెడ్డి గారికి నాకు బాగా తెలుసు. మీతో పాటు ఈ క్రూ మొత్తం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ క్రూ మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని భాగమైన జిల్లా క్షయవ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పదార్థాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు అందించిన కిట్ బాక్స్ లో 11 రకాల పౌష్టికాహార పదార్థాలతో కూడిన కిట్లను కలెక్టర్ క్షయవ్యాధిగ్రస్తులకు అందజేశారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవించవచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్ల కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని భాగమైన జిల్లా క్షయవ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు అందించిన కిట్స్ బాక్స్ లో 11 రకాల పౌష్టికాహార పదార్థాలతో కూడిన కిట్లను కలెక్టర్ క్షయవ్యాధిగ్రస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 1056 మంది టీబీ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని, వారందరికీ కలెక్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 నెలలకు సరిపోయిన పౌష్టికాహార కిట్టు నెలకు 1 చొప్పున అందించినట్టు చెప్పారు. పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. జిల్లా డిహెచ్ఎంఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ జిల్లాలోని 1056 క్షయ వ్యాధిగ్రస్తులకు 2 నెలలకు సరిపడే 11 రకాల పౌష్టికాహార కిట్స్ ను ఏర్పాటు చేయడంలో చొరవ చూపిన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోసం అని చెప్పి వర్కౌట్ చేశారు. అప్పుడు మనకి ఒక 10 డబ్బు వచ్చింది, ఒక అకౌంట్లో నా కంట్రోల్లో ఉండింది. అయితే మనం ఏదన్నా దాన్ని పెద్ద ఎత్తున చేయడానికి చిన్న మొత్తం కాబట్టి పెద్ద ఎత్తున ఏమైనా చేయడానికి సరిపోదు. సరే, మనం దాన్ని బెస్ట్ యూటిలిటీ ఎక్కడ చేద్దాం, బెస్ట్ యూటిలైజేషన్ అన్నప్పుడు డిఎంహెచ్ఓ గారు ఈ అవసరం ఒకటి ఉంది అని మన దృష్టికి తీసుకొని వచ్చారు. సరే, ఇంతకన్నా అర్హత ఉన్నోళ్ళు ఇంకెవరు లేరు, వీళ్ళకి మనం సాయం ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని వీళ్ళ కోసం ఉపయోగించి మనం దాదాపుగా ఒక్కొక్కరికి 12 కేజీల దాకా వస్తుంది. దాంట్లో మంచి రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి వేరుశనగలు ఉన్నాయి, తూర్ దాల్ అంటే కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, ఇవన్నీ రిచ్ ప్రోటీన్ ఉన్నవి. అట్లానే కుకింగ్ ఆయిల్ ఉంది, గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు కూడా ఉన్నాయి, జాగరీ ఉంటుంది, ఎగ్స్ ఇస్తున్నాం, వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఇస్తున్నాం, రాగి ఫ్లోర్ ఇస్తున్నాం, చిక్ పీస్ ఇస్తున్నాం, అదేవిధంగా ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తున్నాం. అది 1/2 కేజీ ఏదో డబ్బా ఉంటుంది. అది అదర్ లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటివి కూడా మనం ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా నిరుపేదలు వీళ్ళు, పైగా ట్యూబర్క్లోసిస్తో సఫరింగ్ అవుతున్నటువంటి, మీరు చూసారు కదా వాళ్ళందరూ ఎంత స్టామినా. కొంత మనకి గవర్నమెంట్ నుంచి కూడా కొంత వస్తున్నట్టుగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఎన్ని ఇచ్చారు? 100 మెంబర్స్కే ఇచ్చారు, కానీ మనకి 1100 పీపుల్ ఎలిజిబిలిటీ ఉండి మనతో అడిగేవాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఏమైనా కాంటాక్ట్స్ ఉండి ఏమైనా చేస్తే నెక్స్ట్ మంత్కి మనం చేయొచ్చు. ఎవరైనా జాబియా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం వద్దు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతలకు తనదైన శైలితో శుభాకాంక్షలు తెలిపిన చీరాల స్వర్ణకారులు. 3 గ్రామాల్లో చెస్ బోర్డు తయారు చేసిన ఔరా అనిపిస్తున్న వాయనం. జిల్లాలోని బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజం మండలం అంతర్గతంగా విస్తరించి ఉన్న కుందేరు పరిస్థితి ఎలా ఉంది? కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? బతికి చెడిన కుందేరు వాగు వ్యధ. నవ్య న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.